ఒక చిన్న గ్రామంలో సరోజ అనే మహిళ జీవించేది. ఆమె సాధారణ కుటుంబానికి చెందినది. భర్త రోజువారీ కూలి చేసేవాడు. ఆదాయం తక్కువైనా సరోజ ఎప్పుడూ నిజాయితీతోనే జీవించేది. మన దగ్గర ఎంత తక్కువున్నా నిజాయితీని మాత్రం ఎప్పటికీ వదలకూడదు. ఒకరోజు మార్కెట్కి వెళ్లిన సరోజ బియ్యం కొనుక్కుని ఇంటికి వచ్చింది. కాని బియ్యాన్ని తీస్తుంటే ఆశ్చర్యకరంగా తన బ్యాగ్లో ఏదో మెరుస్తూ కనిపించింది. అరే, ఇది డైమండ్ చైన్ నా దగ్గరికెలా వచ్చింది? సరోజ మనసులో ఒక్కసారిగా లోభం కలిగింది. తన పేదరికం గుర్తొచ్చింది. ఇది అమ్మేస్తే నాకు ఎంత డబ్బు వస్తుందో, మంచి ఆహారం, మంచి బట్టలు కొనిపెట్టచ్చు. కాని వెంటనే ఆమె తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అమ్మా, సత్యం, నిజాయితీ ఎప్పుడూ మనల్ని కాపాడుతాయి. దాన్ని ఎప్పటికీ వదలవద్దు. అవును, నేను తప్పు చెయ్యను. ఇది దుకాణదారుడి ఆస్తి, ఆయనకే ఇచ్చెయ్యాలి. అన్నయ్య, ఇది పొరపాటున నా బియ్యంలో పడిపోయింది. ఇది మీదే, దయచేసి తీసుకోండి. అమ్మా, ఇది నా కూతురి కోసం చాలా కష్టపడి చాలా డబ్బు పెట్టుకున్నాను. నిన్న రాత్రి దాన్ని వెతుకుతూ వేదనపడ్డాను. కాని నువ్వు నిజాయితీతో తిరిగి ఇచ్చావు. నీ మంచితనం నన్ను కదిలించింది. ఇప్పటినుంచి నీ కుటుంబానికి బియ్యం టెన్షన్ లేదు. నా దుకాణంలో పనిచేయవచ్చు. నీ నిజాయితీకి ఇది నా చిన్న బహుమానం. సరోజ నిజాయితీకి కృతజ్ఞతగా ఆ దుకాణదారు ఆమెకు 1 సంవత్సరం పాటు సరిపడే బియ్యమిచ్చాడు. అంతేకాకుండా తన దుకాణంలో పని కూడా ఇచ్చాడు. అలా సరోజ తన కుటుంబాన్ని నిజాయితీతో పోషిస్తూ అందరికీ ఆదర్శంగా మారింది. స్త్రీశక్తి నిజాయితీలో ఉంది. సత్యం ఎప్పుడూ మనకు గౌరవం, ఆనందం తెస్తుంది.